నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. 2024 సంవత్సరం జూలై నెలలో మరి మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? 2024 జూలై నెల శ్రావణ మాసం. అలాగే ఆదాయ వ్యవహారాలు చూసుకుంటే ఈ యొక్క రాశి వారికి 2024లోని వచ్చిన ఆదాయం కూడా సేమ్ అదే ఆదాయం మొన్న చెప్పుకున్నదే. అంటే ఆదాయం వచ్చి 8, వ్యయం వచ్చి 14, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ రకంగానే ఉంది. కానీ జూలై నెలలోని ఈ రాశి వారికి అత్యధికమైన ఉల్లాసవంతమైనటువంటి పరిస్థితులు కనబడుతుంటాయి. ఈ శ్రావణ మాసం అంతా కూడా ఆనందదాయకమైన పరిస్థితుల్లోని మేషరాశి వారు ఉంటారు. విద్యార్థులకు చదువు యందు ఆసక్తి పెరిగిపోద్ది. అంటే ఎప్పుడూ చదవాలి అనుకుంటారు. ఎంత చదవడానికి ఇష్టం లేని వాడైనా కూడా చదువు మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. వీళ్ళకి చాలా బాగుంది. విద్యార్థులు, చదువుకునే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చాలా ఉన్నతమైన స్థానానికి, ఉన్నతమైన శ్రేణిని పొందుతున్నారు. అటువంటి పరిస్థితిని వీళ్ళు పొందుతున్నారు కాబట్టి యోగదాయకమైన స్థితిని కలిగిస్తున్నది అని చెప్తుంది. అలాగే ఈ యొక్క రాశి వారికి రవి యోగకారకుడుగా మారాడు. రవి యోగకారకుడుగా మారాడు అంటే పంచమాధిపత్యాన్ని వహించిన వాడు మేషరాశికి పంచమ స్థానాధిపతి రవి. అది యోగకారకుడుగా మారాడు. కాన్ఫిడెన్స్, నేను ఏ పనైనా చెయ్యాలి అనే పట్టుదల, ఆ పట్టుదల కలిగినందువల్ల ప్రతి పని యందు కూడా నిమగ్నత చెంది విజయాన్ని పొందుతున్నారు. అనంతమైన విజయాన్ని పొందుతున్నారు. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు కూడా అనంతమైన విజయాన్నే పొందుతారు. ప్రతి వ్యాపారం, ఆ వ్యాపారం అని ఈ వ్యాపారం అని కాదు, ఎక్కువగా ముత్యాలు అమ్మేవారు ఎవరైతే ఉన్నారో, రత్నాలు ముత్యాలు అమ్మేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అత్యంతమైన శుభదాయకమైన పరిస్థితులు కలిగిస్తూ ఉంటారు. అయితే భార్యాభర్తల మధ్యన కూడా అవగాహన ఎక్కువగా కలిగి ఉండి చరస్థిర ఆస్తులను పెంపొందించుకోవడానికి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అంటే ఒక ఇల్లుని కొనడానికైనా అమ్మడానికైనా కూడా కుజుడు అధిపతి అయ్యాడు. కానీ ఇక్కడ అమ్మడం అనేది జరగదు, కొనడం అనేది జరుగుతుంది ఎక్కువగా ఈ యొక్క జూలై నెలలో. అలాగే జూన్, జూలై, ఆగస్టు ఈ 3 నెలల్లో కూడా శుభదాయకమైన ఫలితాలే మేషరాశి వారు. ఏ విషయంలోని కొనుగోలు విషయంలో అమ్మరాలన్నీ ఉండవు. ఏదైనా కొనాలి, కొన్నప్పుడు ఆదాయాన్ని దగ్గరికి తీసుకురావాలి, తీసుకొచ్చి దాన్ని శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు. అలాగే ఈ మేషరాశి వారికి ఆరోగ్య పరిస్థితులు ముందు నెల కంటే కూడా ఇంకా మెరుగుపడి ఉత్సాహంగా ఉంటారు, ఆనందదాయకంగా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు. ప్రతి వారితోటి కూడా కలుపుగోరుతనంగా మాట్లాడడము, కలుపుగోరుతనానికి ప్రవర్తించడం అనేది జరుగుతుంది. అలాగే ఉద్యోగ రంగముల్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ యొక్క నెలలోని ఒక శుభవార్తను వింటారు. అంటే ఓ ప్రమోషన్ పొందొచ్చు, లేదంటే జీతం పెరగచ్చు, ఇంకోటి అవ్వచ్చు. శుభదాయకమైన వార్తలు వింటారు. అశుభదాయకమైన వార్త కాకుండా శుభదాయకమైన వార్తలు ఈ యొక్క జూలై నెలలో ఉద్యోగ రంగానికి బాగుంది. వ్యాపార రంగానికి కూడా అలాగే ఉంది. అలాగే రాజకీయ నాయకులకు ఎలా ఉంది? ఈ యొక్క మేషరాశిలో జూలై నెలలో రాజకీయ నాయకులు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు పొందుతున్నారు. అంటే వీళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ప్రజలు నమ్మినంతసేపు బాగానే ఉంది, అదే నమ్మకపోతే తేడా వచ్చిందాడు. అటువంటి విధానంలో వీళ్ళు చెప్పేది ఎవరు నమ్మరు. వీళ్ళు చెప్పింది అబద్ధము, తేడతలం అయిపోతుంది. దానివలన ఇబ్బందికరమైన పరిస్థితులు రాజకీయ నాయకులు అందరూ కూడా, ఏ రంగంలో ఉన్న రాజకీయ నాయకుడైనా సరే ఇబ్బందికరమైన పరిస్థితులు పొందుతారు. ఈ ఇబ్బందికరమైన పరిస్థితులు పొందకుండా ఉండాలి. ఏం చేయాలి? రాజకీయ నాయకులే కాదు, ఈ మేషరాశిలో ఉన్న ప్రతి వారు కూడా ఈ జూలై నెలలో ఏం చేయాలి? జూలై నెలలోని శ్రావణ మాసంలో లక్ష్మీ వ్రతాన్ని చేస్తారు. అయితే కలువ పువ్వులని దొరుకుతాయి, ఎర్ర కలువను తేవాలి. కలువ పువ్వులు తెల్లవి ఉంటాయి, పచ్చవి ఉంటాయి, కానీ కాదు, ఎర్రటి కలువ పువ్వులు తీసుకొచ్చి
ఒక గుడికి, లక్ష్మీదేవి గుడికి, ఒక హైదరాబాద్ ఉంది, అమీర్పేటలో ఒక లక్ష్మీదేవి మాత గుడి ఉంది, అమీర్పేట సెంటర్లో. అది చాలా ఫేమస్ టెంపుల్. అలాంటి గుడికి వెళ్ళి, అంటే గ్రామ దేవతలు కాదు నేను చెప్పింది, లక్ష్మీ టెంపుల్ కావాలి. లక్ష్మీ టెంపుల్కి వెళ్ళి శుక్రవారం నాడు కలువ పువ్వులను పెట్టి చక్ర పొంగలే అనేది కొద్దిగా ఎక్కువగా తయారు చేసుకుని, అది చక్కెర పొంగల్ని కూడా తీసుకెళ్ళి మడి కట్టుకుని చేయాలి. చక్కెర పొంగల్ అంటే మనం ఏదో చేసేస్తే కుదరదు, మడి కట్టుకుని చేయాలి. ఆ మడి కట్టుకుని చేసిన చక్కెర పొంగల్ని ఒక డబ్బాలోనూ గిన్నెలో వేసి దాని మీద ఒక వస్త్రాన్ని కప్పి ఈ కలువ పువ్వులతోటి వెళ్ళి టెంపుల్కి వెళ్ళి అష్టోత్తర పూజ చేపించి, అది నివేదన చేపించి, ఆ తెచ్చిన చక్కెర పొంగల్ని అక్కడున్న భక్తులందరికీ వితరణ చేయాలి. ఇలా చేసుకున్నందువల్ల ఇందులో వస్తున్న అపభ్రంశ యోగములన్నీ తొలుగుతాయి. లక్ష్మీమాతని ఎక్కువగా పూజిస్తారు. అలాగే ప్రతి సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించుకోవాలి. సాయం సంధ్యా సమయంలో మళ్ళా శివాలయానికి వెళ్ళి పంచముఖ పాలదీపం అని చెప్పి ఉంటుంది. ఈ పంచముఖ పాలదీపాన్ని వెలిగించి ఆ చెట్టు దగ్గర పెట్టి తన కోరికలను చెప్పి, ఒక మర్రి ఆకు కానీ, రావి ఆకు కానీ, తవలపాకు కానీ తీసుకొచ్చి అది ఎదుర్కొంటా వేసి దీపానికి అక్కడ ఎండి ఖర్జూరపు పండు అని చెప్పేసి ఉంటుంది, ఎండి ఖర్జూరం అని చెప్పేసి ఉంటుంది. ఆ ఎండి ఖర్జూరపు పండు అక్కడ పెట్టి నివేదన చేయాలి. నివేదన చేసి మనసులో ఉన్న కోరికలను చెప్పి మళ్ళా శివాలయం లోపలికి వెళ్ళి ఆ శివాలయం దగ్గర కూర్చొని రామనామ జపం చేయాలి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఇటువంటి రామనామ జపాన్ని ఎప్పుడైతే చేస్తారో సకల దోషాలు నివారణ జరిగి అనుకున్న పనుని శీఘ్రంగా చేసుకుని ప్రతి వ్యక్తితోటి కూడా ఉన్న చిన్న చిన్న సమస్యను కూడా, అంత చిన్న సమస్యను కూడా పరిష్కారం జరిగి అందరికీ కూడా శుభదాయకమైన ఫలితాలు పొందుతారని ఇది పద్మపురాణంలో చెప్పబడిన విధానం. ఈ యొక్క పంచముఖ పాలదీపం అన్నది పద్మపురాణంలో ఉంటుంది. ఈ పద్మపురాణ విధానంలో పెద్దలుగా తెలుసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, చూస్తారు, వాళ్ళకి ఎలాగో తెలుసు. కాబట్టి ఇది పాటించడం వల్ల ఈ మేషరాశి వారికి జూలై నెలలో అత్యధికమైన శుభదాయకమైన ఆరోగ్యకరమైన విధానాన్ని పొందడం అనేది జరుగుతుంది. ఈ వార ఫలములు, మాస ఫలములు, సంవత్సర ఫలములు, దిన ఫలములు ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం. మనం చెప్పే దాంట్లో ఈ యొక్క సంవత్సర ఫలితం చెప్పాను నేను. ఈ సంవత్సర ఫలితములో ఒక 60% మాత్రమే మీకు దగ్గరగా ఉంటుంది. అయితే లక్ష్మి అనే అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి జాతకం చెప్తున్నాం. లాలేలు అని చెప్పి అక్షంతరం బయలుదేరింది. మేషరాశి వచ్చింది. మేషరాశి గురించి చెప్పాడు. లక్ష్మి ఒక్కట్లే లేరు. లక్ష్మి అన్నవాళ్ళు ఒక్కరు లేరు, కొన్ని వేల కోట్ల మంది ఉన్నారు. ఈ వేల కోట్ల మందికి ఇదే జాతకమా? నేను చెప్పింది గోచారాన్ని చెప్పాను. మీ యొక్క రాశి ఫలాన్ని కానీ, లగ్న ఫలాన్ని కానీ, లేకపోతే మీ నవాంశ చక్రం కానీ, రాశి చక్రం కానీ లేదు. గోచార చక్రాన్ని బట్టి నేను జాతకం చెప్పుకుంటూ వచ్చాను. కాబట్టి ఈ జాతకాల వల్ల నేను చెప్పిన పరిణామాల్లో 60% కరెక్ట్గా ఉన్నా, 40% మీకు నచ్చకపోయినా, నేను చెప్పిన పరిహారాలు, రెమెడీస్ తప్పనిసరిగా పాటించండి. లేదు మన పూర్తి జాతకాన్ని తెలుసుకోవాలి అని అంటే పర్సనల్గా కలవాలి. పర్సనల్గా కలిస్తే దానికి వచ్చిందంటే మీ రాశి, నవాంశ, ద్రేక్కాణం అనే చక్రాలు 8 చక్రాలు ఉంటాయి. ఈ 8 కుండలన్నీ పరీక్షిస్తాం. అది మీ జాతకమే. మీ నాడి బొటనవేలి ముద్రను తీసుకుంటాం, మీ హస్త రేఖలను చూస్తాం, మీ ముఖ కవళికలు చూస్తాం, ఫేస్ రీడింగ్, మీ న్యూమరాలజీని తీస్తాం. ఇన్ని విధాలుగా తీసి చెప్పే జాతకం మీకు కరెక్ట్గా వస్తుంది. అంతేగాని ఈ రాశి చక్రంలో చెప్పాడు, ఇలా చెప్పాడు అని అన్నది ఇది మాత్రం 60% మాత్రమే వస్తుంది. అది 100% వస్తుంది. కాబట్టి ప్రతి ప్రేక్షకులందరూ కూడా దీనిని గమనించి పర్సనల్గా కలవడం కానీ, లేకపోతే ఫోన్లో తెలుసుకోవడం కానీ చేయడం వలసిందిగా కోరుతున్నాం. ఆయుష్మాన్ భవ.
అలాగే గురువుగారు, మీరు గనక గురువుగారిని పర్సనల్గా కలవాలి అనేసి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సో ఇంకా లేట్ ఎందుకు, ఆలస్యం చేయకుండా గురువుగారికి కాల్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.